ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యంగా కేంద్రం కృషి చేస్తుందన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు ముఖాముఖిలోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. కేంద్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ తరపున కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ధాన్య భండాగారంగా పేరుంది. మీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పటికే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి వ్యవసాయానికి సంబంధించిన ఒక కీలకమైన భూమిక ఉంది, పాత్ర ఉంది. ఈ ప్రాంతం నుంచి మీరు కేంద్ర మంత్రిగా నియమించబడ్డం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విజన్కి ఇది ఒక దర్పణంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, మీ ప్రాధాన్యతలు ఏంటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి విషయంలో కేంద్రం చాలా పెద్ద ఎత్తున ప్రాముఖ్యతనిస్తుంది. ముఖ్యంగా మీరు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల గురించి మాట్లాడారు, వ్యవసాయం గురించి ప్రస్తావించారు. కాబట్టి ఈ దేశ ప్రధాని యొక్క నిరంతరం ఆలోచన ఈ దేశంలో రైతుకి వ్యవసాయ ఉత్పత్తుల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, రైతుల యొక్క ఆర్థిక పరిపుష్టత ఉండే విధంగా ప్రయత్నం చేయడం నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచన. వ్యవసాయ రంగానికి భారతదేశంలో గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇవ్వనంతటి ప్రాధాన్యతని కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఇస్తూ ఉన్నదంటే విషయం మనందరికీ కూడా తెలుసు. వేళ ఎరువుల విషయంలో కానీ, పురుగు మందుల విషయంలో కానీ, ఇచ్చేటువంటి సబ్సిడీల విషయంలో కానీ, కల్తీ ఎరువులను, కల్తీ పురుగు మందులని నివారించేటువంటి విషయంలో కానీ, రైతులకి ఫసల్ బీమా యోజన ద్వారా వచ్చేటువంటి లేకపోతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇటువంటి ప్రయోజనాలను కానీ, ఇవన్నీ కూడా రైతులకి మేలు చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధికి నేను ఏం చేయబోతా ఉన్నానంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నాకు ఉన్నటువంటి భారీ పరిశ్రమల శాఖ ద్వారా భూమి యొక్క ల్యాండ్ అవైలబిలిటీ ఆధారంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి